డీజే టిల్లులో రాధిక ఉంది. అసలు టిల్లు స్క్వేర్‌లో రాధిక ఎక్కడా కనిపించలేదు. ఇందులో ఉందా లేదా అన్న డౌట్ కూడా చాలా మందికి ఉంది. అసలు సినిమాకి వెళ్ళాలా వద్దా అని మాత్రం చాలా మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు మనం సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆంజనేయులు గారితో ఒకసారి చర్చిద్దాం. నమస్కారం ఆంజనేయులు గారు. సో అసలు డీజే టిల్లు నుంచి ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీ వచ్చింది కాబట్టి ఈ మూవీ ఏ విధంగా ఉంది అంటారు? మూవీ చూసుకున్నట్టయితే మూవీ బాగుంది, మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది. దానికంటే ముందు తీసుకోవాల్సింది ఏంటంటే మన ఇండస్ట్రీలో ముందు నుంచి అయినా వస్తున్నది ఏంటంటే మీడియాకి ప్రెస్కి షో ఉంటుంది. అది దీంట్లో లేదు. వేయలేదు. RRR సినిమా కానీ బాహుబలి 2 కానీ వీటన్నిటికీ చాలా సినిమాలకు కూడా ప్రతి దానికి ఉండేది, కానీ దీంట్లో లేదు, దురదృష్టం. కాకపోతే టిల్లు స్క్వేర్ తీసుకున్నట్టయితే అంటే డీజే టిల్లుకు టిల్లు స్క్వేర్ తీసుకున్నట్టయితే సినిమా మొత్తానికి ఓవర్లాప్ చేసింది సిద్ధు మొత్తం ఓవర్లాప్ చేశాడు. ఓవర్లాప్ అంటే మొత్తం తన చేతిలో రన్ అయింది. ఇంకో అడ్వాంటేజ్ ఏమైందంటే సిద్ధుకి తనే రైటర్, దీనికి ఈ సినిమాకి తనే రైటర్ కాబట్టి తనే మొత్తము హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయాల్సి వచ్చింది. కాకపోతే అది వర్కౌట్ అయింది ఈ సినిమాలో. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో అసలు లైన్ బేస్ ఏముండదు. ఫస్ట్ లిల్లీ వస్తుంది, ఫస్ట్లోనే కలవడం జరుగుతుంది. అదే ఒక పబ్లో పార్టీలో కలవడము, ఒక నైట్ స్టే చేయడము, ఫిజికల్గా వీళ్ళకి ఇద్దరు కలవడము, కలిసిన తర్వాత మళ్ళీ ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోవడము. లిల్లీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు లిల్లీ వచ్చి నేను ప్రెగ్నెంట్ను అని చెప్పేసి ఫోర్స్ చేయడము, మ్యారేజ్ ఫోర్స్ చేయడము, ఇలా జరుగుతుంది. కాకపోతే ముందు ఏదైతుందో ప్రీవియస్ డీజే టిల్లు సినిమా అవుతుందో అప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం అవన్నీ జరిగింది కదా, అదే నుంచి తీసుకొని అదే లైన్ను కంటిన్యూ చేయడం అనేది కొద్దిగా క్రిటికల్. బాహుబలికి సాధ్యమైంది, ఇలాంటి కొన్ని సినిమాలకు సాధ్యమవుతుంది, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ దీంట్లో ఏమైందంటే లైన్ ఏదైతుందో అది బాగుంది, సినాప్స్ లైన్ ఏదైతే బాగుంది. కానీ దీన్ని వాళ్ళు ఏం చేశారంటే లైన్ ఏదైతుందో సినిమా మొత్తం ఇంటర్వెల్ వరకు కొద్దిగా బోరింగ్గా ఉంటుంది. బోరింగ్ని కూడా ఎక్కడంటే సాంగ్స్ కానీ ఉన్న లైన్ సిద్ధు ఏం చేశాడంటే ఆ డైలాగ్స్ తోటి హైదరాబాద్ లాంగ్వేజ్ తోటి మింగేశాడు, మొత్తం పడగొట్టేశాడు. దాని స్టోరీ మీద వెళ్ళలేవు. తిను బాడీ లాంగ్వేజ్ కానీ, తిన యాటిట్యూడ్ కానీ, తిను చూపించిన పర్ఫార్మెన్స్ కానీ, పేపర్ వర్క్ అంటే నీకు సీన్ పైన కంటిన్యూటీస్ పైన చేసింది ఎక్కువ వచ్చింది. అది యూత్ ఆడియన్స్ను బాగా అట్రాక్ట్ చేసింది. టిల్లు డైలాగ్ మాట్లాడితే విజిల్స్ కొట్టడము, అరవడము, ఇది జరిగిపోయింది. కానీ వీళ్ళు ఏదైతే పేపర్ వర్క్ చేశారో పేపర్ వర్క్ చాలా మైనస్ అయినట్టు అనిపించింది దీంట్లో. అక్కడ మైనస్ అయినా సరే అదే సిద్ధు ఏం చేశాడంటే ఇక్కడ తీసుకోవడం జరిగింది, మొత్తం మొత్తం కంప్లీట్ మేనేజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రెజర్ చేస్తూ తల్లిదండ్రులు ప్రెజర్ చేసి వీళ్ళందరూ చేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయిన తర్వాత సెకండ్ హాఫ్లో అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. లిల్లీని పెళ్లి చేసుకుంటాడు. లిల్లీ ఎవరంటే ముందు డీజే టిల్లులో ఏ బాబులు గుర్తుంది డైలాగ్? గుర్తుంది. ఏ బాబులే అంటే వాడు ఇవ్వడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత తీసుకుపోయి పాతి పెట్టడం అని జరుగుతుంది. పాతి పెట్టేటప్పుడు రాధిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ను చనిపోతాడు. చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి పాతి పెట్టేటప్పుడు కూడా గడ్డపరతో చాలా డైలాగ్స్ ఉన్నాయి, అది ఎవరు మర్చిపోలేరు. అయితే ఆ ఎవరైతే చనిపోయారో తను చెల్లెలు లిల్లీ. అది చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లెనే లిల్లీగా వస్తుంది. పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరిగిపోతుంది అన్నట్టు. దాని నుంచి లైన్ నుంచి కంటిన్యూ అవుతుంది సినిమా అంతా. అంటే ఇప్పుడు అందులో రాధిక ఉందా లేదా? మరి రాధిక కూడా వస్తుంది. రాధిక వస్తుంది. ఒక 10-15 మినిట్స్ తన రోల్ ఉంది. రాధిక దాంట్లో చేసిన రోల్ కంటే అనుపమ దీంట్లో ఇప్పటి వరకు ఇంత బోల్డ్ క్యారెక్టరు ఎప్పుడు చేయలేదు. అనుపమ లిల్లీ క్యారెక్టరు అంత బోల్డ్గా చేసింది, అంత బాగా చేసింది, చాలా బాగా చేసింది అమ్మాయి. కానీ దీనికి బేస్ ఏమైందంటే ఫస్ట్ బేసు మ్యూజిక్. రామ్ మిరియాల కానీ బీమ్స్ కానీ అసలు దీనికి చెప్పనక్కర్లే, బీజీ తోటి అంత బాగా చేశారు. డైలాగ్ డెలివరీ ఎప్పుడైతే డెలివరీ చేస్తాడో ఆ వెనకాల బీజీ వచ్చేది. అసలు లైన్లో స్టోరీ లైను కంప్లీట్ రైటింగ్ అనేది డ్రాప్. రైటింగ్ ఏం లేదు, ఓన్లీ డైలాగ్ వర్షన్ పైనే స్క్రీన్ ప్లే పైన నడిచింది సినిమా అంతా. స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది, దానిపైనే వచ్చింది సినిమా అంతా. బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలే ఇప్పుడు మనకి ప్రెస్ షో అని వేస్తున్నారు. కానీ టిల్లు స్క్వేర్ మూవీకి వచ్చేసరికి ప్రెస్ షో అనేది వేయలేదు. అసలు ప్రెస్కి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, లేకపోతే
ఖాళీగా ఎందుకు ఇవ్వడం అని అనుకున్నారా? దేనికి ఇవ్వలేదంటారు అసలు? అంటే ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్ ఉన్న తర్వాత అది కూడా తెలుస్తుంది. ప్రతి దానికి ఎందుకంటే మీడియాతో వాళ్ళు కంపల్సరీ ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టినా మీడియాతోటి కంపల్సరీ కలిసిమెలిసి ఉండాల్సిందే. ఇప్పటి వరకు వాళ్ళ ప్రమోషన్ అయింది కూడా మీడియాతోటి. మీడియా లేనిది 24 క్రాఫ్ట్లో ఒక క్రాఫ్ట్ మీడియా. అది లేనిది సినిమా బయటకు ఏం చేయలేరు, పబ్లిసిటీ అవ్వని పని. అలాంటి మీడియాకు షో లేదు కాబట్టి దాని గురించి మీడియా పెద్దలు కానీ ఫిలిం అసోసియేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటాయి అవి రేపు పొద్దున. మనము విమర్శించేదానికంటే అవి వాళ్ళు చూసుకుంటారు రేపు పొద్దున. ఎందుకంటే ప్రతి దానికి మీడియా అనేది కంపల్సరీ. ఆ మీడియాకి ఈరోజు షో పెట్టలేదు. బాహుబలికి అట్లాంటిది మీడియా షో పెట్టారు, అన్నిటికీ ఉంది. కానీ అలాంటి జాగ్రత్త వీళ్ళు తీసుకోలేదు. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారో తెలియదు. పెద్దలు ఉన్నారు కదా ఇండస్ట్రీలో పెద్దలు, వాళ్ళు దీని గురించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ఎట్లా ఉంటాం కాబట్టి అప్పుడు దాని గురించి 100% వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కావాల్సుకొని చేశారా లేకుంటే వద్దనుకొని చేశారా అనేది తెలుస్తుంది దాని తర్వాత. సో మొత్తానికి ఏదేమైనా ఒకవైపు ప్రెషర్ లేకపోయినా ఆర్ఎల్స్ థియేటర్లో స్క్రిప్ట్ అనేది లేకపోయినా సరే ఆన్ స్క్రీన్ టిల్లు స్క్వేర్ అనేది ఖచ్చితంగా యూత్ని అండ్ అంటే ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ స్టార్స్ని కూడా కొంచెం మేబీ వాళ్ళు ఇబ్బంది పెట్టుండొచ్చు. బట్ వాళ్ళని ఎంతైనా సరే ఆయన సిద్ధు యొక్క యాక్టింగ్తోని ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాదీ లాంగ్వేజ్ అంటే ఇక కొట్టినట్టే ఉంటుంది. అది ఏ డైలాగ్ అయినా, అది ప్రేమైనా ద్వేషమైనా ఇంకేదైనా సరే నాకు అనిపించింది రబై నేను చెప్పేసిన అని చెప్పినట్లు అట్లనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ టిల్లు స్క్వేర్ డీజే టిల్లు కన్నా హైప్లో ఉందని అంటున్నారు కాబట్టి చూడాలి మరి రానున్న రోజుల్లో ఎటువంటి అంచనాలు మన పెంచబోతోంది అనేది, అండ్ తర్వాత సినిమా కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.